వంటగదిలో నువ్వు చేస్తున్న ఆ తప్పు వల్లే నువ్వు ఎంత నరకం అనుభవిస్తున్నావు. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే ఈ కన్నీళ్లతోనే కాలం వెళ్ళబుచ్చాల్సి వస్తుంది. జాగ్రత్త బిడ్డ. ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నీ వంటగదిలో ఈ మూలలో నువ్వు క్షమించరాని తప్పు చేస్తున్నావు, భరించరాని తప్పు చేస్తున్నావు. మీ అమ్మలు, మీ నాన్నమ్మలు, నీ పెద్దవాళ్ళు ఏదైతే నీకు చెప్తూ నేర్పిస్తూ వచ్చారో పాఠాలు అన్నీ మర్చిపోయావు. అందుకే ఈ రోజున ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని కన్నీళ్లు అనుభవిస్తున్నావు. చేతిలో రూపాయి లేక, ఇంట్లో మనశాంతి లేక, బిడ్డల మాట వినక, అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ళ మధ్య తగాదాలు, ప్రతి ఒక్క సమస్యతో ఇంట బయట కూడా అల్లాడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. అందుకే ఈరోజు నీ సాయి పని గట్టుకొని నీ కోసం వచ్చేశాడు. ఎందుకో తెలుసా? ఈ ఉగాదితో నీ జీవితాన్ని మార్చాలని, నీ కష్టాన్ని తరిమి కొట్టాలని, నీ కన్నీళ్లను తుడిచెయ్యాలని, నువ్వు చేస్తున్న ఆ తప్పు పొరపాటు నీకు చెప్పి వాటిని దిద్దుకునేలా చెయ్యాలని ఇదిగో ఒక మూట నీ కోసం తీసుకువచ్చా. ఏరి కోరి తీసుకువచ్చాను. ఈ మూట సామాన్యమైన మూట కాదు. ఈ మూట నీ ఇంట్లో ఉంది అంటే నీ ఇంట్లో దరిద్రాన్ని తడిమి కొడుతుంది, నీ ఇంట్లో కష్టాన్ని దూరం చేస్తుంది, నీ ఇంట్లో ఉన్న మానసిక అలజడిని దూరం చేస్తుంది, నీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తుల్ని తరిమి కొడుతుంది. నువ్వు ఏదైతే డబ్బు విషయంలో దరిద్రాన్ని అనుభవిస్తున్నావో, కష్టాలను అనుభవిస్తున్నావో, అప్పుల బాధల్లో కూరుకుపోయి ఉన్నావో వాటి నుంచి నిన్ను బయటపడేస్తుంది ఈ మూట. ఈ మూట ఉగాది రోజున నీ ఇంటి వంటగదిలో నువ్వు అక్కడ పెట్టు. డబ్బు నిన్ను వెంటాడుతుంది, వెతుక్కొని వస్తుంది. నీ ఇల్లు ఒక లక్ష్మీ నిలయం అయిపోతుంది. ఈ ఉగాదికి నీ తండ్రి నీకు ఇస్తున్న కానుక, నీ సాయి నీకు ఇస్తున్న కానుక. మరి అందుకుంటావా? నిర్లక్ష్యంతో వదిలేసుకుంటావా? అవకాశం నీ చేతుల్లో ఉంది. జాగ్రత్త. ఆలోచించే నిర్ణయం తీసుకో. ఏముందిలే అంటూ కొట్టి పడేసి పక్కకు వెళ్ళిపోయావు అనుకో, ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు జీవితాంతం అనుభవించక తప్పదు బిడ్డ. నీ కష్టాలు తీరే మార్గం తెచ్చాను, ఇప్పుడు జాగ్రత్తగా అందుకో అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి. ఎందుకంటే నాకు తెలిసిన ఎంతో మంది నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కూడా ఎంత పెద్ద కష్టంలోనైనా చిటికేసినంతలో బయటపడేశారు గురువు గారు, అది కూడా పూజల ద్వారానే. అయితే ఇది మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. మీ సమస్య ఏంటి అనేది ఫోన్ ద్వారా క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్తే పూజల ద్వారానే ఆయన పరిష్కారాలు అందిస్తారు. మీ తీరని కోరికలు ఏవైనా ఉంటే అవి తీరే విధంగా ఆయన పూజలు, పరిహారాలు అనేవి చేయించి ఇస్తారు మీకు. శ్రీ షిరిడి సాయి జ్యోతిష్యాలయం, గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికేసినందులో పరిష్కరించి చేస్తారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈరోజు నా ఆడబిడ్డలందరికీ కూడా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా బిడ్డ, హెచ్చరించాలనుకుంటున్నాను. ఎందుకంటే నీ ఇంట్లో జరిగేది ప్రతిరోజు నేను చూస్తూనే ఉన్నాను. ఎన్ని బాధలు పడుతున్నావో తెలుసు. నువ్వు చేస్తున్న ఆ చిన్న తప్పు వల్ల, ఆ చిన్న పొరపాటు వల్ల, అది నువ్వు గ్రహించక మళ్ళీ నా మీదే నిందలు వేస్తున్నావు. బాబా, ఈ కష్టాలు నాకెందుకు? ఎంత సంపాదించిన రూపాయి డబ్బు చేతిలో నిలబడటం లేదు, సంపాదన పెరగటం లేదు, మంచి నీళ్ళల్లో డబ్బు ఖర్చు అయిపోతోంది, అవసరానికి డబ్బు చేతికి అందట్లేదు, ఇంట్లో ప్రశాంతత లేదు, అసలు మా జీవితం నరకంలో ఎందుకు మార్చావయ్యా? మా జీవితం ఎప్పుడైనా మారుతుందా అంటూ నన్నే ప్రశ్నిస్తావు. నువ్వు చేస్తున్న తప్పు నీకు అర్థం కావటం లేదు. అందుకే చూశాను బిడ్డ,
దీనికి ఒక ముగింపు పలకాలి అనుకున్నాను. నువ్వు చేస్తున్న తప్పేంటో నీకు తెలియజేయాలి అనుకున్నాను. అందుకే ఈ ఉగాది కోసం ఎదురు చూశాను. ఉగాది రోజు నీ జీవితాన్ని మార్చడానికి ముహూర్తం పెట్టేశాను బిడ్డ. అందుకనే నీ కోసం ఒక అద్భుతమైన మూటను తీసుకువచ్చాను. నీ జీవితాన్ని మార్చే మూట, నీ తలరాతను మార్చే మూట, నీ అదృష్టాన్ని మార్చే మూట, నీ వెనక డబ్బు పరిగెత్తేలా చేసేటటువంటి ఒక మూట, నీ ఇల్లు లక్ష్మీ నిలయమైపోయేలాగా చేసేటటువంటి మూట. ఆ మూటను నీకు అందిస్తున్నా, జాగ్రత్తగా అందుకో. ముందుగా ఉగాది శుభాకాంక్షలు బిడ్డ. ఎందుకో తెలుసా? 2 రోజుల ముందుగా ఎందుకు చెప్పేస్తున్నానో తెలుసా? ఈ ఉగాదితో నీ జీవితం మారబోతోంది. ఇక ఆ తర్వాత అన్ని ఆనందాలే, సంతోషాలే, కన్నీళ్లు ఉండవు, కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఎటు చూసిన ఆనందాలు, ఎటు చూసిన సంతోషాలు, ఎటు చూసిన డబ్బే, ఎటు చూసిన పేరే. అందుకే ముందుగానే హృదయపూర్వక కృతజ్ఞతలు, అలాగే ఉగాది శుభాకాంక్షలు కూడా. ఈరోజు నేను నీతో మాట్లాడబోయే విషయం నీ జీవితాన్ని, నీ ఇంటి ఆర్థిక స్థితిని, నీ భవిష్యత్తుని పూర్తిగా మార్చివేయబోతుంది. దయచేసి చేతిలో ఉన్న పనులన్నీ ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చుని ఈ సందేశాన్ని విను తల్లి. ఎందుకంటే నేను చెప్పబోయేది ఏదో గాలి మాట కాదు. నీ తల్లులు, నీ అమ్మలు, నీ నానమ్మలు అందరూ కూడా ఆచరించి అద్భుతమైన ఫలితాలు పొందినటువంటి ఒక రహస్యం. ఇప్పటికి కూడా ఎంతో మంది నా బిడ్డలు, కష్టాల్లో ఉన్న బిడ్డలు ఇది చేసి బయటపడ్డారు. కాబట్టి ఈ రోజు నీకు చెప్పబోతున్నాను. ఈసారి నీ జీవితాన్ని నువ్వే గమనించు. ఒక్కసారి నీ జీవితాన్ని గమనించు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కూడా ఒక యంత్రంలా కష్టపడుతూనే ఉన్నావు కదా. భర్త ఉదయాన్నే ఆఫీస్కో, వ్యాపారానికో, కూలి పనులకో వెళ్తారు. ఇంట్లో ఉన్న నువ్వు చాకరీ అంతా చేస్తావు. ఇద్దరు కలిసి రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నారు కుటుంబం కోసం. కానీ నెల తిరిగేసరికి చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలటం లేదు. అవునా? నువ్వు అనుకుంటావు, అబ్బా ఈ నెల ఖర్చులు ఎలాగోలా గడిపేశాను అని. ప్రతి నెల కూడా ఒక భయం. పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, ఇంకా నువ్వు కట్టాల్సిన ఈఎంఐలు, డబ్బులు రావటం కోసం 10 దారులు ఉంటే ఆ డబ్బు ఖర్చయిపోవటం కోసం 100 దారులు ఉంటున్నాయి. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవటం లేదు. ఎందుకు? ఎన్నిసార్లు బాధపడ్డావు? ఎన్నిసార్లు నా ముందు కన్నీళ్లు పెట్టుకున్నావు? బాబా ఎంత సంపాదించినా కూడా ఇంట్లో డబ్బు నిలవటం లేదని ఎన్నిసార్లు ఏడ్చావు? నా ముందు కూర్చొని, నీ సాయి ఎదురుగా కూర్చొని, తండ్రి మమ్మల్ని ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు, మాకు అదృష్టం లేదా అని కన్నీళ్లు పెట్టుకున్నావా లేదా? అలా నువ్వు కన్నీళ్లు పెట్టుకున్న ప్రతిసారి కూడా నేను నీ బాధను అర్థం చేసుకునే ఉన్నాను బిడ్డ. నీ మనసులో ఉన్న వేదన నాకు తెలుసు. నా మనసును తాకింది. నీకొక శుభవార్త. నీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది తల్లి. వచ్చే మార్చి 19వ తేదీ నీకు ఎంతో పవిత్రమైన ఉగాది పండుగ. ఈ క్రోధినామ సంవత్సరం ముగిసిపోయి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభతరుణం. ఈ ఉగాది రోజున నీ వంటగదిలో ఉండే బియ్యం డబ్బాలో నేను చెప్పిన ఈ చిన్న మూటని వస్తువుని వెయ్యి. అంతే. నువ్వు నమ్ము నమ్మకపో బిడ్డ, ఈ రోజు నుండి నీ ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదు. సంవత్సరం అంతా డబ్బు వస్తూనే ఉంటుంది. నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాదు. ఇది ఎలా చెయ్యాలి, ఆ వస్తువు ఏంటి బాబా, ఏ సమయంలో చెయ్యాలి అని ఆతృతగా అడుగుతున్నావు కదా. మనసులో ప్రశ్న రేగింది కదా. అవన్నీ నేను స్పష్టంగా చెప్తాను బిడ్డ. చెప్పాలనే కదా వచ్చాను. నీ జీవితాన్ని మార్చాలనే కదా వచ్చాను. పూసగుచ్చినట్లు వివరిస్తాను. జాగ్రత్తగా విను. అందుకే చెప్పాను, ఏ పని చేస్తున్నా కాసేపు పక్కన పెట్టు. పని చేస్తూ విన్నావంటే పని మీద మనసు పోతుంది, విషయం మీద మనసు లగ్నం అవ్వదు. విషయాన్ని మర్చిపోతావు, తలలోకి తీసుకోలేవు. జాగ్రత్త. ముఖ్యమైన విషయాన్ని కోల్పోతావు. దానివల్ల నీకు ఫలితం రాదు. నువ్వు చేసుకోలేవు, కష్టాల నుంచి బయటపడలేవు. అందుకే చెప్పాను, చివరి వరకు చూడు, జాగ్రత్తగా చూడు. ఇక్కడ నా మాటలు నీకు నిజంగా చేరుతున్నాయా బిడ్డ? నా మీద నీకు నమ్మకం ఉందని నాకు తెలియాలంటే నువ్వు ఏం చెయ్యాలి? ఖచ్చితంగా ఇక్కడ ఆగాలి. వీడియోకి ఒక చిన్న లైక్ చేయాలి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ రాయి. నువ్వు ఇలా రాయగానే నీ చిరునామా నాకు తెలిసిపోతుంది. నీ మనసులో ఉన్న సంకల్పం నెరవేరుతుంది. నువ్వు డబ్బు సంపాదించడానికి ఎన్నో పనులు చేస్తున్నావు బిడ్డ. కానీ ఇంటికి ఐశ్వర్యం అనేది ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? అది నీ ఇంటి వంటగది నుండి వస్తుంది. అవును, నువ్వు విన్నది అక్షరాల నిజం తల్లి. నీ పెద్దలు, నీ అమ్మలు, నీ అమ్మమ్మలు, నాన్నమ్మలు వంటగదిని దేవుడి గదితో సమానం చూసేవారు. ఎందుకంటే దేవుడి గదిలో భగవంతుడు ఉంటే వంటగదిలో సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. అమ్మ లేనిదే నువ్వు ఈరోజు 3 పూటల అన్నం తినగలుగుతున్నావా? ఆలోచించు. ఒక మనిషి ఆలోచనలు, అతని శక్తి ఎలా ఉంటుందంటే అతను తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఆహారం ఎక్కడ నిల్వ చేస్తావు?
బియ్యం డబ్బాలు. బియ్యం అంటే కేవలం ఆహారం కాదు కదా. ఇక్కడ బియ్యం అంటే అక్షతలు, అంటే క్షయము లేనివి, అంటే ఎప్పటికీ నాశనం కానివి. బియ్యం ఎక్కడైతే నిండుగా స్వచ్ఛంగా ఉంటాయో అక్కడ ఒక దైవిక శక్తి ఉంటుంది. ఆ దైవిక శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మహాలక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎక్కడైతే మహాలక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందో అక్కడ నువ్వు ఎన్నేళ్లు కూర్చుని తిన్నా కూడా తరగని సంపద ఉంటుంది. ఎన్నో ఇళ్లను గమనించు బిడ్డ. కొంతమంది ఇళ్లలో ఎంత డబ్బు వచ్చినా కూడా దయ్యం పట్టినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్యం రావటం, హాస్పిటల్ పాలవ్వటం, లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి మోసపోవటం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి? వారి గదిలో ఉన్నటువంటి ఆ ప్రతికూల శక్తి, ఆ లోపం ఉండటం. ముఖ్యంగా ఆడవాళ్లు వంట చేసేటప్పుడు ఏడుస్తూనో కోపంతోనో చిరాకుతోనే వంట చేస్తే ఆ ప్రతికూల శక్తి అంతా అన్నంలోకి వెళ్ళి ఆ అన్నం తిన్న కుటుంబ సభ్యులందరికీ కూడా దరిద్రం పడుతుంది బిడ్డ. ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఈ కూర బాగాలేదు ఇంకొక కూర చేయమన్నారనో, 2 రకాలు అడిగారనో, తలా ఒక రకం అడిగారనో, వాళ్ళ మీద కోపంతో వంట చేసేటప్పుడు చిరాకులాడుతూ, విసిరేసుకుంటూ, కోపంగా అరుస్తూ, లేదా కన్నీళ్లు పెట్టుకుంటూ, తిట్టుకుంటూ, సనుగుతూ, గొనుగుతూ వంట చేశావు అంటే ఆ ప్రతికూల శక్తి మొత్తం కూడా ఆ వంట మీద పడుతుంది ప్రభావం. అది తిన్న కుటుంబ సభ్యుల మనసు, ఆలోచనలు అన్నీ కూడా ప్రతికూలతతో నిండిపోతాయి. అక్కడ అందరికీ కూడా దరిద్రం దాపరిస్తుంది బిడ్డ. నువ్వు చేసే ఈ చిన్న తప్పు, నువ్వు చేసే ఈ ఒక్క చిన్న పని, నీ భావోద్వేగాన్ని నువ్వు అదుపులో చేసుకోలేక నువ్వు దేని మీద ధ్యాస పెడితే అదే పెరుగుతుంది బిడ్డ. అందుకే బియ్యం డబ్బాను ఎప్పుడూ కూడా లక్ష్మీ స్వరూపంగా భావించు. బియ్యం డబ్బా ఎప్పుడూ ఖాళీ కాకూడదు. అందులో కనీసం 2 కిలోల బియ్యమైనా ఎప్పుడూ ఉండేలా చూడు. బియ్యం పూర్తి అయిపోయాక కొత్త బియ్యం తేవటం అనేది మహా దరిద్రం బిడ్డ. అది అన్నపూర్ణాదేవిని ఆగ్రహానికి గురి చేసే విధంగా ఉంటుంది. అన్నపూర్ణాదేవిని అవమానించినట్టు అవుతుంది. అన్నపూర్ణాదేవి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడంతో సమానం. పూర్తి డబ్బా ఖాళీ అయిపోయాక బియ్యం తీసుకొచ్చి నింపటం. కొద్దిగా అందులో బియ్యం ఉన్నట్టే తెప్పించుకొని నింపుకోవటానికి ప్రయత్నించు. ఏది ఖాళీ ఉండకూడదు. నువ్వు ఎంత కష్టపడినా నీ ఇంట్లో డబ్బు నిలవటం లేదంటే నీ బియ్యం డబ్బా దగ్గర నువ్వేదో పెద్ద తప్పు చేస్తున్నావు. ఉగాది అంటే యుగానికి ఆది, ఒక కొత్త కాలచక్రం మొదలయ్యే సమయం తల్లి. మార్చి 19న వచ్చే ఈ ఉగాది రోజున నీ తలరాతను మార్చే సమయం, నీ విధిరాతను మార్చే సమయం, నీ పరిస్థితుల్ని, గ్రహస్థితుల్ని మార్చే సమయం. ఇక్కడ ఏవి ఉన్నా కూడా పటాపంచలు చేసే శక్తి ఈ ఉగాది రోజున ఉంది. ఈ రోజున నువ్వు ఏ సంకల్పం చేసుకున్నా అది 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున నీ మనసు అనే భూమిలో ఐశ్వర్యం అనే విత్తనం నాటితే అది ఈ సంవత్సరం అంతా మహావృక్షంలాగా పెరిగి నీకు డబ్బుని ఇస్తుంది. దానికి నువ్వు చేయాల్సిందల్లా ఏంటో తెలుసా? నీ వంటగదిలోని బియ్యం డబ్బాను ఒక డబ్బు అయస్కాంతం లాగా, అంటే అయస్కాంతం ఎప్పుడూ కూడా ఎలా అయితే ఇనుముని ఆకర్షిస్తుందో అలా డబ్బుని ఆకర్షించే విధంగా మార్చటమే. మరి ఈ అద్భుతమైన పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చెప్తాను, శ్రద్ధగా వినుబిడ్డ. మార్చి 19వ తేదీన ఉగాది పండుగ రోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో, అంటే ఉదయం 4:30 నుండి 6 గంటల మధ్యలో నిద్ర లేవాలి. లేచిన వెంటనే కళ్ళు తెరిచి 2 అరచేతులను చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరి, ప్రభాతే కరదర్శనం అనే శ్లోకాన్ని మనసులో చెప్పుకో. ఇవేవీ రాలేదా? అమ్మా నన్ను కాపాడు, నేనేవైనా తప్పులు చేసి ఉంటే నన్ను మన్నించు అంటూ 2 చేతులని కళ్ళకి అద్దుకొని భూమాతకు నమస్కరించుకొని ఆ తర్వాత కాలు కింద పెట్టు. ఇంటి ఇల్లాలు తల స్నానం చెయ్యాలి. స్నానం చేసే నీళ్ళల్లో చిటికెడు పసుపు లేదా రాళ్ల ఉప్పుని వేసుకో. ఉంటే నీ దగ్గర గులాబీ నీరు, గంగాజలం కలిపి స్నానం చేసుకో. ఇది నీ శరీరంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి ఏదైతే ఉందో దాన్ని బయటకు లాగి పడేస్తుంది. ఆ తర్వాత ఉతికిన శుభ్రమైన బట్టలు ధరించు తల్లి. పండుగ రోజు కాబట్టి వీలైతే పసుపు, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు చీరను కట్టుకో. నలుపు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పొరపాటును ధరించుకో. ఆ తర్వాత వంటగదిని శుభ్రం చేసుకో. పొయ్యి మొత్తం కూడా శుభ్రంగా తుడిచి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టు. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న బియ్యం డబ్బాను తీసుకో. అది ప్లాస్టిక్ కాకుండా రాగి, ఇత్తడి ఇలా ఏదైనా తీసుకో. డబ్బాని శుభ్రంగా బయట లోపల తుడువు. డబ్బాకి 4 వైపులా గంధం కుంకుమతో బొట్లు పెట్టు. ఒకవేళ నీ బియ్యం డబ్బాలో పాత బియ్యం ఉంటే వాటిని వేరే గిన్నెలోకి తీయి. కొత్త బియ్యాన్ని ఆ డబ్బాలోకి పోయి. బియ్యం పోస్తున్నప్పుడు నీ మనసులో మా ఇంట్లో ధనానికి, ధాన్యానికి
ఎప్పుడు లోటు రాకూడదు తల్లి అని అన్నపూర్ణాదేవిని ప్రార్థించిపోయి బియ్యాన్ని ఎప్పుడు నిండుగా పొయ్యాలి, సగం సగం పొయ్యకు బిడ్డ. ఇక్కడ సగం సగం పోస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు నీ వంటగదిని బియ్యం డబ్బాని ఎంత శ్రద్ధగా శుభ్రం చేసి అలంకరిస్తున్నప్పుడు నీ మనసులో నీ మెదడులో ఒక బలమైన సందేశం వెళుతుంది. నేను నా జీవితంలోకి సంపదను ఆహ్వానిస్తున్నాను, లక్ష్మిని ఆహ్వానిస్తున్నాను, ధన ధాన్యాలను ఆహ్వానిస్తున్నాను, నేను లక్ష్మీ కటాక్షానికి అర్హురాలిని అనే ఒక సూచన, ఒక సందేశాన్ని నువ్వు నేరుగా అమ్మకు పంపుతావు. ఇదే అసలైన ఒక చమత్కారం. నీ మనసుని మించిన మంత్రం లేదు బిడ్డ. ఇప్పుడు అసలు విషయం చెప్తా విను. ఉగాది రోజు ఆ బియ్యం డబ్బాలో ఏమేమి వెయ్యాలి? నేను ఒక 5 వస్తువుల గురించి చెబుతాను. ఈ 5 వస్తువుల్లో ఒక చిన్న మూటగా కట్టి బియ్యంలో దాచు. ఆ వస్తువులు ఏంటంటే, మొదటి వస్తువు ఒక పసుపు కొమ్ము. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపు కొమ్ము. ఇది నకారాత్మక శక్తిని మొత్తం కూడా లాగేస్తుంది. నీ ఇంట్లోకి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు, లేదా ఇరుగు పొరుగు వచ్చినప్పుడు, నీ వంటగదిలోకి ఎవరైనా పరాయి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దృష్టి నీ అన్నం మీద, వంటల మీద పడినప్పుడు అది తింటే నీకేమవుతుంది? అజీర్తి చేస్తుంది, దృష్టి తగులుతుంది, తిన్నది అరగదు, ఒళ్ళు నొప్పులు వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి. నీ అన్నం కూడా నీ ఇంట్లో అందరూ తిన్నప్పుడు అది వంట పట్టదు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? నీ అన్నం మీద అలాంటి దృష్టి పడకుండా ఉండటానికి ఈ పసుపు కొమ్ము కాపాడుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైన వస్తువు. బియ్యంలో ఎలాంటి పురుగులు కూడా రాకుండా అడ్డుకుంటుంది. ఇక పొడవాటి పగలకుండా ఉన్న ఒక పసుపు కొమ్మును తీసుకొని, రెండవ వస్తువు ఉంటే ఒక వెండి నాణ్యం లేదా ఒక రూపాయి బిళ్ళ. వీటిలో ఏదో ఒకటి తీసుకో. నీ ఇంట్లో అందరి మనసులు ప్రశాంతంగా ఉండాలి అన్నా, డబ్బు నిలకడగా ఉండాలి అన్నా వెండి చాలా అవసరం. ఒకవేళ నీ దగ్గర చిన్న వెండి నాణ్యం లేకపోతే లక్ష్మీదేవి ప్రతిమ ఉంటే తీసుకో. అదే లేదంటే ఏమాత్రం బాధపడకు బిడ్డ. ఒక రూపాయి బిళ్ళను తీసుకో. ఆ రూపాయి బిళ్ళను పసుపు నీటితో కడిగి సిద్ధం చేసుకో. ఆ నాణ్యం నీ బియ్యం డబ్బాలో ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. బయట ఉన్న డబ్బుని ఇంట్లోకి ఆకర్షిస్తుంది. మూడవ వస్తువు 2 యాలకులు, 2 లవంగాలు. అంటే ఇవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు. డబ్బు ఆకర్షణ చేస్తుంది. ఇక ఐశ్వర్యానికి యాలకులు పనిచేస్తాయి. ఆ సువాసనకి లక్ష్మీదేవి పరుగులు తీస్తూ గల్లు గల్లు మన గజ్జల శబ్దంతో నీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇంట్లో ఎవరికైనా అదృష్ట దోషాలు ఉన్నా వాటిని ఈ లవంగాలు తొలగించేస్తాయి. అంతేకాదు నీ కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. ఈ 2 లవంగాలు, పువ్వు ఉన్న 2 లవంగాలు తీసుకో. 4వ వస్తువు కొంచెం పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరం వాసన వస్తుంటే ఆ ఇల్లు ఇంకా సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకన్న ఆలయంలా మారిపోతుంది నీ ఇల్లు. ఏ ఇంట్లో అయితే పచ్చకర్పూరం వాడుతూ ఉంటారో ఆ ఇంట్లో దైవశక్తి కొలువై ఉంటుంది. దేవతలు నివసిస్తారు, నీ సాయి నివసిస్తాడు. శ్రీ మహాలక్ష్మి స్వామివారితో సహా నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఏ ఇంట్లో అయితే పచ్చకర్పూరం వాసన వస్తుందో అక్కడ దరిద్ర దేవత ఒక్క క్షణం కూడా నిలబడలేదు. ఆమెకు తలనొప్పి వచ్చి పరిగెడుతుంది బిడ్డ. ఇది చాలా శక్తివంతమైన వస్తువు. చిన్న పచ్చకర్పూరం ముక్కని తీసుకో. ఈ 5 వస్తువులు ఒక చిన్న బెల్లం ముక్క. అంటే ఈ బెల్లం ముక్కను కూడా నువ్వు వేయాలి. ఈ బెల్లం ముక్క అంటే గురుబలం పెరుగుతుంది బిడ్డ. నీ సాయికి కూడా ఎంతో ఇష్టమైన వస్తువు. గురుబలం ఎక్కడ ఉంటే ఇంద్ర పదవి కూడా సొంతమవుతుంది. అంతటి అద్భుతమైన రాజయోగం కలుగుతుంది. గురువు అనుగ్రహం ఉండాలి అంతే. ఆ ఇంట్లో అదృష్టం వరిస్తుంది. బెల్లం తీపితనం లాగానే నీ జీవితం కూడా తీపి అంటే సంతోషం నిండాలని దీని అర్థం. ఇప్పుడు ఈ 5 వస్తువులని సిద్ధం చేసుకున్నాక ఒక ఎర్రటి లేదా పసుపు రంగు కాటను లేదా పట్టు వస్త్రాన్ని తీసుకొని, కొత్తది అరచేతి సైజులో ఉంటే చాలు తల్లి. ఈ వస్త్రాన్ని నీ ఎడమ చేతిలో పెట్టుకుని దాని మీద ముందుగా చెప్పిన పసుపు కొమ్ము, తర్వాత రూపాయి బిళ్ళ, ఆ యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, చివరిగా బెల్లం ముక్క పెట్టు. ఇప్పుడు కుడి చేతిని ఆ వస్తువుల మీద మూసిపెట్టి కళ్ళు మూసుకుని చాలా గాఢంగా ఈ విధంగా సంకల్పం చేసుకో. అమ్మా అన్నపూర్ణాదేవి, లక్ష్మీమాత, ఇన్ని రోజులు నా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను, ఎంతో ఆర్థిక ఇబ్బందులను అనుభవించాను. కానీ ఈ ఉగాది నుండి నా జీవితం మారబోతోంది. నా ఇంట్లోకి ధన ప్రవాహం మొదలైంది. ఈ బియ్యం డబ్బా ఎప్పటికీ ఖాళీ కానట్టే నా బ్యాంకు ఖాతా, నా పర్సు, నా బీరువా, నా జోబు, నా భర్త జోబు ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదు. భర్త సంపాదన పెరగాలి, నా పిల్లలు వృద్ధిలోకి రావాలి, నా అప్పులన్నీ తీరిపోవాలి.
ఇలా నువ్వు దీన్ని ఊహించుకుంటూ నీ కష్టాలన్నీ తీరినట్టు, డబ్బు నీ దగ్గరికి వస్తున్నట్టు, నీ బ్యాంకు ఖాతాలో, నీ బీరువాలో డబ్బు వస్తున్నట్టు నువ్వు ఏదైతే బలంగా ఊహించుకుంటూ కోరుకొని చేస్తావో, అది జరిగిపోయినట్లు ఊహించుకుంటావో అది జరిగి తీరుతుంది బిడ్డ. ఎందుకంటే సంకల్ప బలం అన్నది గట్టిగా ఉండాలి. సంకల్పం చేసుకున్న తర్వాత ఆ ఎర్రటి వస్త్రాన్ని మూటలా కట్టి దానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టు. ఇప్పుడు ఈ మూటను తీసుకువెళ్ళి నీ బియ్యం డబ్బాలో, అంటే బియ్యం మధ్యలో లేదా అడుగు భాగంలో కనబడకుండా దాచి, అది పెడుతున్నప్పుడు కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని తలుచుకో, అమ్మ అన్నపూర్ణేశ్వరి దేవిని తలుచుకో. 11 సార్లు అమ్మ నామం చెప్పుకున్నాక ఈ మూట తీసుకువెళ్ళి నువ్వు బియ్యం మధ్యలో పెట్టేశాయి. ఎంత అద్భుతంగా నువ్వు పని చేస్తుంది అంటే ఒక ధన అయస్కాంతంలా మారిపోతుంది. ఇది చేసిన క్షణం నుండి నీ బియ్యం డబ్బా ఒక అక్షయ పాత్రలా మారిపోతుంది. నీ ఇంట్లో ధనానికి, ధాన్యానికి, డబ్బుకి లోటు లేకుండా పోతుంది. నా ఇంట్లో ఇది లేదు అన్న మాట నీ నోటి వెంట రాదు ఇక నుండి. నీ ఇంట్లో ఉన్న దరిద్రం, ప్రతికూల శక్తులు అంతా కూడా పసుపు కొమ్ము, లవంగాలు లాగేసుకుంటాయి. ఆ రూపాయి బిళ్ళ, యాలకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. నువ్వు ఈ మూటని ఉగాది రోజు బియ్యం డబ్బాలో వేశావు కదా, మరి దాన్ని ఎన్నాళ్ళు ఉంచాలి బాబా అన్న సందేశం నీ మనసులో వస్తే మళ్ళీ ఎప్పుడు మార్చాలి అనే అనుమానం నీకు రావచ్చు. ఈ మూటను అలా బియ్యం డబ్బాలోని ఉంచే తల్లి. నువ్వు రోజు వంటకి బియ్యం తీసుకునేటప్పుడు ఆ మూట నీ చేతికి తగులుతూ ఉంటుంది. అలా తగిలిన ప్రతిసారి నీ మనసులో ఒక పాజిటివ్ ఆలోచన వస్తుంది. నా ఇంట్లో అదృష్టం ఉంది అన్న ఒక భావన నీకు కలుగుతుంది. బియ్యం వస్తున్నప్పుడు ఆ మూటని తీసి పక్కన పెట్టి మళ్ళీ కొత్త బియ్యం పోసి ఆ మూటను అందులో పెట్టాయి. ఇలా ప్రతి 3 నెలలకి 6 నెలలకి ఒకసారి మార్చు. దసరా సమయంలో, దీపావళి సమయంలో ఇలా మూటను మార్చు. మంచి రోజులు, మంచి పుణ్య తిథులు వస్తున్నప్పుడు ఈ మూటను తీసి ఆ పాత వస్త్రం అందులోని ఉన్న ఆ వస్తువులని నీటిలో పడవి, లేదా పచ్చటి చెట్టు మొదట్లో వేసి ఎవరు తొక్కని ప్రదేశంలో మళ్ళీ కొత్త వస్త్రంలో కొత్త వస్తువులు పెట్టి ఇదే పద్ధతిలో మళ్ళీ పెట్టు. ఇలా నువ్వు చేసిన తర్వాత నీ జీవితంలో జరిగే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు బిడ్డ. ఎక్కడెక్కడి నుండో నీకు డబ్బు రావటం మొదలవుతుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. నీ భర్తకి ప్రమోషన్ రావటం లేదా వ్యాపారంలో ఊహించిన లాభాలు రావటం జరుగుతుంది. సంపాదన పెరుగుతుంది. ఇది నేను నీకు ఇస్తున్న ఒక ఆశీర్వాదం బిడ్డ. ఈ ఉగాది కానుకనుకో. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తా, జాగ్రత్త. పరిహారం చేశాను కదా, నా భర్త కష్టపడకపోయినా ఏదో ఒక విధంగా గాల్లో నుండో ఆకాశంలో నుంచో డబ్బులు ఊడి పడతాయంటే తప్పు బిడ్డ. ఆకాశం నుండి డబ్బులు రాలిపడవు. పరిహారం అనేది నీకు జరుగుతున్న, నువ్వు చేస్తున్న తప్పుల నుంచి, పొరపాట్ల నుంచి నిన్ను కాపాడటానికి, నీకున్న అడ్డంకులు తొలగించడానికి. అది నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అదృష్టాన్ని నీ వైపు తిప్పుతుంది. నీ అదృష్టం దారి మళ్ళినప్పుడు ఇలాంటివి చేస్తే మళ్ళీ నీ అదృష్టం నీ వైపుకు వస్తుంది. దానికి తోడు నీ కష్టం, నీ శ్రమ తోడవ్వాలి. అలాగే ఈ ఉపాయం చేసినప్పటి నుండి నీ ఇంట్లో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించతల్లి. అప్పుడే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి, అన్నపూర్ణదేవి నీ ఇంట్లో స్థిరంగా ఉంటారు. వంటగదిలో ఎప్పుడు కూడా రాత్రిపూట ఎంగిలి గిన్నెలు ఉంచుకో. తినగానే వాటిని శుభ్రంగా కడిగి, లేదా వంట గట్టు మీద ఎంగిలి పాత్రలు ఉంచితే దరిద్రం. బియ్యం డబ్బాలో బియ్యం తీసేటప్పుడు ఎప్పుడూ చేత్తోనో పగిలిన గ్లాసుతోనో తీయకు. ఒక మంచి కొలత గిన్నెను వాడుకో. ఎందుకంటే ఆడబిడ్డలు వంట చేసేటప్పుడు ఏడవటమో, తిట్టటమో, చిరాకు పడటమో మానేయాలి తల్లి. నువ్వు సంతోషంగా వంట చేసి పెడితే ఆ అన్నం అమృతం అవుతుంది. నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల సమయంలో నీ ఇంటి గుమ్మం దగ్గర ఎవరూ కూర్చోకూడదు, నిద్రపోకూడదు, గుమ్మం దగ్గర ఏడవకూడదు. ఆ సమయంలో దీపం వెలిగించి తీరు బిడ్డ. ఈ చిన్న మార్పు చేస్తే ఈ ఉగాది నుంచి నీ జీవితాల్లో అయితే ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు. ఒక అద్భుత స్థాయికి నిన్ను తీసుకువెళ్తాయి. మధ్యతరగతి జీవితం నుండి ఒక ఉన్నతమైన జీవితానికి నువ్వు ఎదుగుతావు. అలాగే బియ్యం డబ్బాని ఎక్కడ పడితే అక్కడ ఉంచటం. నీ ఇంట్లో చెత్త బుట్ట పెట్టే పక్కన బియ్యం డబ్బా ఉంచకూడదు బిడ్డ. నీ బియ్యం డబ్బా పక్కన పనికి రాని వస్తువులు, పనికి రాని పేపర్లు, దుమ్ము, ధూళి, బూజు ఎప్పుడూ పట్టకూడదు. బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా శుభ్రంగానే ఉండాలి, శుచిగానే ఉండాలి. అది ఒక అక్షయ పాత్రలా భావించాలి. అందులో సాక్షాత్తు అన్నపూర్ణదేవి, శ్రీ మహాలక్ష్మి కొలువై ఉన్నారని నువ్వు భావించాలి. అంతేకాని ఇంటిని శుభ్రం చేసే చేట, చీపురు కానీ,
చెత్త బుట్ట గాని బియ్యం డబ్బా పక్కన ఎప్పుడూ ఉంచుకో. బియ్యంలో పురుగులు పడ్డాయి అంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకో. అది పురుగు పట్టిపోతున్నా, అవి నుసి పట్టిపోతున్నా, ముక్క వాసన వస్తున్నా, ఏం చేసినా కూడా వాటిని పట్టించుకోకుండా అలా వదిలేసావు అంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవిని అవమానించినట్టే. శ్రీ మహాలక్ష్మీదేవిని నీ చేతులతో నువ్వే నెట్టేసినట్టే. నువ్వు ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తావో అప్పుడే నీ ఇంట్లో కష్టాలు రావటం మొదలైపోతుంది. నీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకోవటం మొదలైపోతుంది. ఎక్కడ శుచి శుభ్రంగా ఉంటే, ఎక్కడ సంతోషంగా ఆనందంగా ఉంటే, ఎక్కడైతే మంచి మాటలు వినపడుతూ ఉంటాయో ఆ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఏ వంటగది అయితే శుభ్రంగా ఉంటుందో, అక్కడ ఏ స్త్రీ అయితే, ఏ ఆడబిడ్డ అయితే సంతోషంగా వంట చేస్తూ ఉంటుందో ఆ ఇంట్లో అన్నపూర్ణదేవి కొలువై ఉంటుంది. బిడ్డ జాగ్రత్త. నీ బియ్యం డబ్బా విషయంలో నువ్వు చాలా జాగ్రత్త పాటించాలి. వంట చేసేటప్పుడు ఎవరిని తిట్టకు, ఎవరిని దూషించకు, ఎవరి మీద నిందలు వెయ్యకు, ఎవరి మీద కోపంతో అరవకు, నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు, నువ్వు మానసికంగా కృంగిపోతూ కుమిలిపోతూ వంట చెయ్యకు. సంతోషంగా చేసిపెట్టు, ఆనందంతో చేసిపెట్టు. అప్పుడు నీ మనసు సంతోషంగా ఉంటుంది. నీ మనసు సంతోషంగా ఉంటే నీ ఆలోచనలు మంచిగా ఉంటాయి. నీ ముఖం మీద చిరునవ్వు వస్తుంది. అలా చిరునవ్వుతో నువ్వు వండి పెట్టిన ఈ ఆహారం ఏదైతే ఉందో నీ కుటుంబానికి అమృతం అవుతుంది, నిన్ను కాపాడుతుంది, నీ ఇంటిని కాపాడుతుంది. జాగ్రత్త బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.